నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇంటి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులు సిబ్బందికి సూచనలు ఇచ్చిన ఎంపీడీఓ శివకుమార్. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో చాగరం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. గూడూరులో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు. కోనేటిమెట్టలో కొలువైయున్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి అభిషేకాలు. అనంతరం భక్తులచే 1,00,000 తమలపాకుల పూజ. భజే వాయుపుత్రం. గూడూరులోని విఘ్నేశ్వరపురం జాతీయ రహదారి వెంబడి ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయాల్లో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీడీఓ శివకుమార్ కోరారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు సిబ్బందితో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గృహ నిర్మాణాల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శివకుమార్ మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న గృహాలను త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు సిబ్బంది చొరవ తీసుకోవాలన్నారు. ఎస్సీ బీసీ లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణాలు పూర్తి చేసేందుకు అదనంగా 50,000, ఎస్టీలకు 75,000 రూపాయల వంతున ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు. ఇదే విషయాన్ని లబ్ధిదారుల దృష్టికి తీసుకెళ్లి నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన వివరించారు. సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ గారు ఆదేశించారు. దానికి అనుగుణంగా వారితో ఒకసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈరోజు గౌరవ టీఈ హౌసింగ్ గారు వచ్చారు. వారి సమక్షంలో మరొకసారి రివ్యూ మీటింగు కూలంకషంగా వాళ్ళని రివ్యూ చేయడం జరిగింది. దీనిలో ఏంటంటే ఎస్సీలకి బీసీలకి గతంలో ఉన్న అమౌంట్ కంటే కూడా 50,000 రూపాయలు అదనంగా ఇస్తున్నాము. అదేవిధంగా ఎస్టీలకి 75,000 రూపాయలు అదనంగా ఇస్తున్నాం. ఈ సౌలభ్యాన్ని వినియోగించుకొని వీలైనంత త్వరలో ఇళ్ళు పూర్తి చేసుకోవాలని వారిని మోటివేట్ చేయాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్లని పంచాయతీ కార్యదర్శుల్ని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఆప్షన్ 1 మరియు 2లో ఉన్న హౌస్లను వీలైనంత త్వరలో పూర్తి చేయాలని వారి చేత జూన్ మొదటి వారంలో ఆ ఇళ్ళని ప్రారంభోత్సవం జరిగేటట్లుగా చూడాలని ఆ విధమైన ఆ దిశలో చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. తర్వాత వారికి ఇవ్వాల్సిన దానికంటే కూడా కొంతమేర అడిషన్గా ఏదైనా అమౌంట్ ఇచ్చుంటే వెంటనే వారి స్టేజ్ మార్చేదానికి చర్యలు తీసుకోవాలని కూడా సూచించడం జరిగింది. దాని తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వెరిఫికేషన్ యాప్లో ప్రతిరోజు ఫోటోలు తీయాలని వాటిని అప్లోడ్ చేయాలని ఆదేశించడం జరిగింది. తర్వాత ఎప్పటికప్పుడు ఇల్లులు కానీ కంప్లీట్ అయితే ఎటువంటి జాప్యం లేకుండా వారికి బిల్లులు చెల్లించే దానికోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. కాబట్టి ఈ అన్ని రకాల సౌలభ్యాలని సౌకర్యాలని వినియోగించుకొని లబ్ధిదారుల్ని బాగా మోటివేట్ చేసి గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పట్టణ మరియు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఏఓ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరి వారి ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద నేత్రాలయం వారి సౌజన్యంతో ఈరోజు మన గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి నెల మన గూడూరు పట్టణంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని శ్రీ చాగనం గౌరీశంకర్ గారు వారి సొంత నిధులతో చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరపడం జరుగుతుంది. ఈ వైద్య శిబిరంలో మొత్తము పేషెంట్లకి మనము ఉచితంగా పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటి అద్దములు, మందులు, అదేవిధంగా క్యాటరాక్ట్ ఆపరేషన్లు కూడా తిరుపతి శ్రీ వెంకటేశ్వర నేత్రాలయంలో మనం చేయించడం జరుగుతుంది. కావున గూడూరు పట్టణ పరిసర ప్రాంత మండల పరిధిలోని గ్రామాలలోని ప్రజలందరూ కూడా ఈ ఉచిత వైద్య శిబిరాలని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చాగనం గౌరీశంకర్ గారు మొత్తం తమ సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలని తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో చేస్తున్నారు. ప్రతి వారం కూడా తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని ప్రతి మండల కేంద్రంలో మనం ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. కావున నేత్ర సమస్యలతో, కంటి సమస్యలతో బాధపడే వారందరూ కూడా గత వైకాపా పాలనలో గ్రీన్ ట్యాక్స్ విపరీతంగా పెంచి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను నాశనం చేసిందని, అనేక మంది వాహనదారులు ట్యాక్సులు కట్టలేక ఇబ్బందులు పడ్డారని టీడీపీ రాష్ట్ర నాయకులు శీలం కిరణ్ కుమార్ తదితరులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీడీపీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు శీలం కిరణ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రీన్ ట్యాక్స్ 1500 రూపాయలకు తగ్గించడం జరిగిందన్నారు. వైకాపా పాలనలో ఓనర్లు కాస్త వర్కర్లుగా మారారని తెలిపారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు గ్రీన్ ట్యాక్స్ ను 1500కు ఫిక్స్ చేశామని వారు వివరించారు. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మంత్రి లోకేష్ గారు, క్యాబినెట్ మొత్తం కూర్చొని ఈ గ్రీన్ హరిత ట్యాక్స్ మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ హరిత ట్యాక్స్ని గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు కూడా 7 సంవత్సరాలు అయిపోయిన వాహనాలన్నిటికీ కూడా 200 రూపాయలు గ్రీన్ ట్యాక్స్ని విధించడం జరిగింది. అదేవిధంగా 2019 నుంచి 24 వరకు అధికారాన్ని చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 7 సంవత్సరాలు దాటిన ప్రతి వెహికల్ కూడా ఎఫ్సీకి వెళ్తే 10,000 కావచ్చు, 15,000 కావచ్చు, 20,000 రూపాయలను ట్యాక్స్ను విధించడం జరిగింది. వారు ఎఫ్సీ పర్మిషన్ కన్నా కూడా గ్రీన్ ట్యాక్స్ ఎక్కువగా ఉండింది. అది చెల్లించలేక వెహికల్స్ అన్నిటిని కూడా నడుపుకోలేని దీనస్థితిలో వారి యొక్క ఆ బండి నడిపితేనే వాళ్ళకి భుక్తి జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ట్యాక్స్ని మేము కట్టలేము, దీన్ని భరించలేమని ఓనర్లు, డ్రైవర్లుగా పోయిన పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని కూడా ట్రాక్టర్లు కానీ, ఆటోలు కానీ, టెంపోలు నడుపుకునే వాళ్ళు మధ్యతరగతి టెంపోలు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి గ్రీన్ ట్యాక్స్ రూపంలో వేలు వాళ్ళకి ఫైన్లు వేసి వాళ్ళ కుటుంబాలను యథార్థులు చేసే మహానుభావుడు. మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు ఈ సమస్యలన్నీ ఏ విధంగా పరిష్కరించాలని ఆలోచించి వాళ్ళు మంచి చేయాలనే ఉద్దేశంతో మన కమిటీలో అయితే ఫైనాన్షియల్ చేసో లేకపోతే అప్పులు చేసో ఈ వెహికల్స్ కొనుక్కుంటే వాటి మీద ఫైనాన్షియల్ కట్టుకోవడమే ఇబ్బంది. అయితే గ్రీన్ ట్యాక్స్ పేరు మీద గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అలివిగాని విధంగా గతంలో 400, 2000 లోపల ఉన్నటువంటి గ్రీన్ ట్యాక్స్ని ఈ 3,000 నుంచి 20,000 దాకా పెంచి మూలిగే నక్క మీద తాటుపుండే పడ్డ సంధాన వేయడం జరిగింది. గత ఎలక్షన్లకు ముందు కూడా మేమంతా కూడా దీని మీద ఎమ్మెల్యే గారు కానీ, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు కానీ, అదేవిధంగా మన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ కానీ వీళ్ళంతా కూడా గ్రీన్ ట్యాక్స్ మీద మాట్లాడడం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, బిల్లు శంచురామయ్య, వెంకటేశ్వర్లరాజు, రహీం తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణం కోసం తీసిన గుంతలో ఓ ఆవు దూడ పడిపోయింది. ఇది గమనించిన కొందరు ప్రకృతి ప్రేమికుడిగా పేరు తెచ్చుకున్న శ్యామ్ కుమార్ రెడ్డికి సమాచారం అందించారు. ఆయన సాయంతో ఆవు దూడను సురక్షితంగా బయటకు తీశారు. గూడూరు పట్టణంలోని రాజావీధిలో భవానీ సిల్క్ షోరూం ఎదురుగా నూతనంగా ఓ భవన నిర్మాణం జరుగుతోంది. నిర్మాణానికి గాను అక్కడ గుంతలు తీశారు. ఆ గుంతలో ప్రమాదవశాత్తు ఆవు దూడ పడిపోయింది.
ఇది గుర్తించిన పలువురు శ్యామ్ కుమార్ రెడ్డికి సమాచారం అందించారు. వెంటనే ఆయన స్పందించి సంఘటనా స్థలికి చేరుకున్నారు. మరికొందరి సాయంతో ఆయన స్వయంగా గుంతలోకి దిగి ఆవుదోడను సురక్షితంగా బయటకు తీశారు. చిన్నపాటి గాయాలతో ఆ లేగదోడ ప్రమాదం నుండి బయటపడింది. శ్యామ్ సేవాభావం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టలో కొలువైయున్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామి వారికి అభిషేకాలు చేశారు. విశేషంగా అలంకరించి భక్తులచే 1,00,000 తమలపాకుల పూజ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రామ భక్త హనుమయ్య సన్నిధి కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిది. ఓ రామ భక్త హనుమయ్య సన్నిధి కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిది. పవిత్రమైన క్షేత్రం ఆ పవన కుమారుని నిలయం. పవిత్రమైన క్షేత్రం ఆ పవన కుమారుని నిలయం. అవనిలో జనులను ఆదరించే క్షేత్రం దివ్య సుందరుడైన మారుతి మందిరం. ఓ రామ భక్త హనుమయ్య సన్నిధి కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిది. గూడూరు పట్టణంలోని విఘ్నేశ్వరపురంలో కొలువైయున్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే ఆదిశంకర కళాశాల వద్ద ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణమొకటేగా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. అమ్మల్లెనను పెంచింది ఈ పల్లె సీమ, నాన్నల్లె నడిపించింది ఊరంత ప్రేమ. అమ్మల్లెనను పెంచింది ఈ పల్లె సీమ. గూడూరు
రెండో పట్టణ పరిధిలోని మాలవ్య నగర్ ప్రాంతంలో ఉన్న శ్రీరామ రక్షా కుటీరంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దంపతులచే అష్టోత్తర శతనామవళి దళార్చన పూజలు చేయించారు. భక్తులు విరివిగా పాల్గొని జై హనుమాన్ అంటూ నామస్మరణ చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జన్మ నక్షత్ర రాపూరు సమీపంలోని మద్దెలమడుగు సెంటర్ లో హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని విశేషంగా అలంకరించి తమలపాకులతో పూజలు చేశారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సైదాపురంలో వెలసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు పాల్గొని కుంకుమ పూజ నిర్వహించారు. అనంతరం స్వామివారికి నక్షత్ర హారతి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా తాళ్ళూరు మస్తానయ్య గ్రామస్తులు వ్యవహరించారు. స్వామివారి పాదం చూసిన తర్వాతే స్వామివారి నుంచి చెప్పే కథలు గాని గీతాలు గాని భజనలు గాని ఏం చేసినా సరే స్వామివారు అక్కడ ప్రత్యక్షమై మన కోరికలను అన్ని తీసుకుంటారు. కాబట్టి ఒక్కసారి ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అంత గొప్ప విశిష్ట ఉంటుంది. మనం శ్రీవారి పాదాలు అంటాం. శ్రీవారి ఎక్కేటప్పుడు కూడా ఆ పాదాలు దర్శనం చేసుకున్న తర్వాత వెళ్తుంటాం. వచ్చినప్పుడు ఏంటంటే మనం వాళ్ళ కాళ్ళ దండం పెట్టుకుంటాం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తారు, పుణ్య తీర్థాలకు వెళ్తారు, పుణ్య స్థలాలకు వెళ్తారు. ఆ పుణ్యం
మనుబోలు సమీపంలోని పిడూరు రోడ్లో వెలసి ఉన్న సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. బేదాతలుగా కుడితిపల్లి గ్రామానికి చెందిన కంటే మురళి, శ్రీలత, వారి పిల్లలు షణ్ముఖ ప్రియ, సుహాన్ సాయి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. पावनमूर्तिకి అభిషేకం క్షీరాభిషేకం అభిషేకం క్షీరాభిషేకం సురకల్పలతా సురభిడ సుమారా సురుచిర సుమధుర మకరందంతో సాయినాథని మంగళమూర్తికి అభిషేకం మధురాభిషేకం అభిషేకం మధురాభిషేకం మలయమయీధర శిఖరవనాంతర చందన సుఖ శీతల గంధంతో సాయినాథని సుందర మూర్తికి అభిషేకం. సైదాపురంలో కొలువైన సాయి మందిరంలో గురువారం బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయం పక్కగా ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్వామి వారికి హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుడిని, ఆంజనేయ స్వామి వార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గ్రామస్తుల సహకారంతో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. పెట్టుకోండి తల్లు. శతమానం భవతి సదాయ పురసలాయతాక్షం రామాం నిజాచర వినాశకరం స్వాహోవరాభ్యాం వరదాభవంతు వాయుపుత్రో మహాబలః రామేష్ట ఫల్గుణసకః రక్షణ ప్రాణదాతా చ దశగ్రీవశ్చ దర్పః ద్వాదశైతాని నామాని కరుణా కటాక్ష ప్రసాద సిద్ధిద్వార సమిధ మహేశ్వర మహాలక్ష్మి మహాసరస్వతి అండా సుత్యర్థం స్వస్తి పుణ్యాహవాచనం. సరే సరే గణపతిం భవామహే కావ్యం కవీనావమస్త్రమస్తమం సమర్పయామి హస్తయోః సమర్పయామి కార్యోః పాఠ సుదుర్గాః పూజమానః భేతస్రా భక్తవేమారణ్యభ్యస్వాం నమః గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః. రే వంకాయ కూర సిదా దా జరగరా అదే బాగుంటుంది తిను. హనుమాన్ జయంతి పర్వదిన సందర్భంగా గూడూరు 2వ పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో ఆది శంకరాచార్య సేవా సంఘం ఆధ్వర్యంలో లోక కళ్యాణం కోసం స్వామి వారికి నాగవల్లి దళ సహిత విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో సేవా సంఘం అధ్యక్షుడు వంగర బాలాజీ, సంఘం ప్రతినిధులు శ్రావణ్ కుమార్, పవన్ కుమార్, నారాయణ, విశ్వనాథ్, శ్రీనివాస్ కుమార్, పూజారి పద్మనాభ శర్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. మా గూడూరు ఆది శంకరాచార్య బ్రాహ్మణ సేవా సంఘం కార్యవర్గ సభ్యుల యొక్క తలంపుతో
హనుమత్ జయంతి పర్వదిన సందర్భంగా గూడూరు 2వ పట్టణంలో ఉన్నటువంటి ఎగువేరడిపల్లిలో శ్రీ సీతారామస్వామి కోదండరామ స్వామి దేవస్థానం మరియు అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం ఉన్నటువంటి ఈ ప్రదేశంలో మేము దేశ సమగ్రత కోసం మరియు ఇటీవల జరిగినటువంటి పెహల్గాం దాడిలో మన భారతీయులను కోల్పోయిన మనం వారికి మరియు మన సైనికుల సంక్షేమం కోసము మేము వారికి సంబంధించిన నైతిక మద్దతు తెలియజేస్తూ వారు క్షేమ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మేము పహల్గాం దాడిలో వారికి మేము నివాళులర్పిస్తూ లోక కళ్యాణార్థం సైనికుల క్షేమాన్ని మేము కోరుకుంటూ మేము ఈరోజు ఇక్కడ హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు విశేష పూజల్ని చేయడం జరిగింది. ఈ విశేష పూజలో భాగంగా మాకు సహకరించినటువంటి ఆలయ కమిటీ మెంబర్స్ అందరికీ మరియు ప్రధాన అర్చకులకు అందరికీ కూడా మా ఆదిశంకరాచార్య బ్రాహ్మణ సేవా సంఘం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరొక విషయము, మా ఆదిశంకరాచార్య బ్రాహ్మణ సేవా సంఘము సంఘ శ్రేయస్సుతో పాటు సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మేము అనేక కార్యక్రమాలు చేయుటకు ముందు వస్తూ ఉన్నాము. మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి మాకు అండదండలుగా ఉంటూ మీ యొక్క దీవెనలతో మాకు మంచి కార్యక్రమాలు చేసే తలంపును తీసుకురావాలని ఆ కోదండరామ స్వామి ఆంజనేయ స్వామి సందర్భంగా వారి సమక్షంలో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము. మా సంఘ సభ్యుడైనటువంటి ఆమచర్ల విశ్వనాథ్ గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్ లో కొలువైయున్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద స్వామివారికి విశేష పూజలు, అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. అలాగే కోనేటిమెట్టలో కొలువైయున్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అన్నదానం, తమ్మిశెట్టి గుంట వద్ద ఉన్న స్వామివారికి ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ज्ञान गुण सागर जय कपी सती गुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती गुलोक उजागर राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती गुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती गुलोक उजागर रंजन वरण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे काले मूंज जनेऊ साजे जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती गुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती गुलोक उजागर जय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता वन बसिया रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम
रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంటి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులు సిబ్బందికి సూచనలు ఇచ్చిన ఎంపీడీఓ శివకుమార్. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో త్యాగరం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. గూడూరులో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు. కోనేటిమెట్టలో కొలువై ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి అభిషేకాలు. అనంతరం భక్తులచే 1,00,000 తమలపాకుల పూజ. భజే వాయుపుత్రం. గూడూరులోని విఘ్నేశ్వరపురం జాతీయ రహదారి వెంబడి ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయాల్లో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.